ఆరాధనం వలన ఎందరో సత్ఫలితాలు పొందిన కథలు మన పురాణాల్లో ఉన్నాయి. త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు సాక్షాత్తు పరమశివుడే గణపతి ఆరాధనం చేశాడు. నాగలోకంలో బందీగా ఉన్న భర్త విడుదలకై నారదుని సూచన మేరకు మహారాణి ఇందుమతి వినాయక చవితి నాడు గణపతి ఆరాధనం చేసింది. ఋగ్బాంధ మహారాజు చింతామణి క్షేత్రంలో గణపతి అర్చన చేసి కుష్ఠురోగాన్ని మాన్పుకున్నారు. కార్యవీరుని కొడుకు సహస్రార్జునుడు వికలాంగుడిగా జన్మించాడు. భక్తి శ్రద్ధలతో గణపతి ఆరాధనం చేసి సర్వశక్తిమంతుడయ్యాడు. శ్రీకృష్ణుని పట్టమహిషి రుక్మిణీదేవి గణపతి ఆరాధన చేసి ప్రద్యుమ్నుడిని పుత్రుడిగా పొందింది. గణపతి ఆరాధన గురించి కొన్ని విశేష కథలు మాత్రమే ఇవి, ఇంకా ఎన్నో ఉన్నాయి. దీనికి 8 అవతారాలు ఉన్నాయని చెబుతారు. దీంట్లో మొదటిది వక్రతుండ అవతారం. పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల మత్స్యార్యసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని దాటికి ముల్లోకాలు అల్లాడిపోయాయి. దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు గణపతిని ప్రార్థించమని సూచించాడు. గం అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే వక్రతుండినిగా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మత్స్యాసురుడిని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మత్స్యార్యసురుడు మనలోని మత్సరానికి అనగా ఈర్ష్యకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్య అసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనస్సులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. రెండవ అవతారం ఏకదంతుని అవతారం. చ్యవనుడనే ఋషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే సత్ఫలితము దక్కుతుందన్నాడు. లోకాధిపత్యమే అభీష్టంగా గల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి అంటే గర్వానికి చిహ్నం. ఏకదంతుడు ఈ సృష్టి యావత్తు ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. ఓం గణేశాయ నమః.